హలో ఫ్యూచర్ నవోదయన్స్, మీకు ఇక్కడ ఒక వాచ్ కనిపిస్తుంది కదా. ఇలాంటి వాచ్ ఎప్పుడైనా చూసారా? ఒకసారి అందులో నెంబర్స్ చూడండి. అవి ఎలా ఉన్నాయి? నెంబర్స్లా లేవు కదా. ఇవేవో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లాగా ఉన్నాయి కదా. వాటినే రోమన్ నెంబర్స్ అంటారు. సో ఈ రోమన్ నెంబర్స్ ఏంటి? ఇవి ఎలా రాస్తారు? వాటిని ఎలా కౌంట్ చేయాలి నేర్చుకుందాం. ఓకే. మన రోమన్ నెంబర్స్లో రోమన్ సింబల్స్ ఉంటాయి. రోమన్ సింబల్స్ అంటే ఏంటో కాదు, ఇవి కొన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నమాట. అవి ఏంటేంటి అంటే ఫస్ట్ది వచ్చేసి ఐ. ఐ యొక్క విలువ ఎంత అంటే 1. ఓకే, ఐ అంటే 1 అన్నమాట. నెక్స్ట్ ఇంకొక సింబల్ ఏంటంటే వి. వి యొక్క వాల్యూ 5. సో ఎప్పుడైనా సరే 1 ఐ అని ఉంటే అది 1, వి అని ఉంటే అది 5 అన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇంకొక సింబల్ ఉంది ఎక్స్. ఎక్స్ అంటే 10. తర్వాత ఎల్. ఎల్ అంటే 50. సి. సి అంటే 100 అన్నమాట. నెక్స్ట్ డి. డి అంటే 500. ఓకే. అలాగే ఇంకొక సింబల్ ఉంది, దట్ ఈస్ ఎం. ఎం అంటే 1000. సో ఇక్కడ కూడా మ్యాథ్స్ లాగే మనం అనంతమైన నెంబర్స్ రాయొచ్చు. కాకపోతే ఏ నెంబర్ రాసినా సరే మనం ఈ 7 ఇంగ్లీష్ సింబల్స్, వీటినే రోమన్ సింబల్స్ అంటారు. వీటిని యూజ్ చేసుకుని మనం ఎంత పెద్ద నెంబర్నైనా రాయాలన్నమాట. ఓకే. సో మనం ఆల్రెడీ కొంచెం కొంచెం నేర్చుకుంటాం, కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఐ అంటే 1 గుర్తుపెట్టుకుంటాం. వి అంటే 5 అని కూడా చాలా మందికి తెలుసు. ఓకే. సి అంటే 100. సో సి అంటే యాక్చువల్లీ మనం మ్యాచ్ చూసేటప్పుడు, క్రికెట్ మ్యాచ్ చేసేటప్పుడు సెంచరీ అంటారు కదా. సో సెంచరీ రన్స్ అంటే ఎంత? 100 కదా. సో సెంచరీ అంటే సి. సి అంటే 100 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, డి అంటే 500, ఎం. ఎం అంటే 1000. ఓకే. సో ఇక్కడ మిడిల్లో చూసుకున్నట్లయితే లైన్గా ఎల్సిడి అని కూడా వస్తుంది. సో ఈ 7 సింబల్స్ యూజ్ చేసే మనం ఎంత పెద్ద రోమన్ నెంబర్ అయినా సరే మనం రాయగలగాలి. ఓకే. సో మీరు ఎప్పుడైనా చిన్న పిల్లలు ఇలా చిన్న చిన్న బ్లాక్స్తో పెద్ద పెద్ద, వాళ్ళకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, లైక్ వెహికల్స్ చేస్తుంటారు, లేదంటే ఇల్లులు కడుతుంటారు, సర్కిల్, స్క్వేర్, అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి చేస్తుంటారు కదా. సో ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్ ఎప్పుడైనా మీరు చేశారా? ఎలా చేస్తారు వాటిని? వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా చాలా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. వాటిని ఉపయోగించి వీళ్ళు పెద్ద బొమ్మలు చేస్తారు, అలాగే కదా. సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఓన్లీ ఈ 7 రోమన్ సింబల్సే ఉన్నాయి. బట్ మనం వీటితో పెద్ద పెద్ద రోమన్ నెంబర్స్ని తయారు చేయాలన్నమాట. ఓకే. సో మరి ఎలా చేస్తాము అంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు 1 అంటే 1 ఉంది. ఒకవేళ మనం 2 చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. 2ని ఎలా చేయొచ్చు? ఈ సింబల్స్ యూజ్ చేసి 2ని ఎలా తయారు చేస్తాం? మన దగ్గర ఓన్లీ 1 సింబల్సే ఉన్నాయి. సో 1 సింబల్ పక్కన ఇంకొక 1 సింబల్ పెట్టామనుకోండి, మనకు 2 అవుతుందా లేదా? ఎస్. కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు ఐ, ఇంకొక 1 కూడా ఐ. అంటే 2 ఐలు పెడితే మనకి ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే. అలాగే 3 రాయాలి అనుకుంటున్నాం అనుకోండి. 3ని ఎలా తయారు చేస్తాం? 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 ఐలు అనమాట. సో లైన్గా 3 ఐస్ రాస్తే మనకి 3 వస్తుంది. అలాగే మనం 7 రాయాలి అనుకుంటున్నాం అనుకోండి. 7 అంటే ఎలా వస్తుంది? మనం ఎలా తయారు చేస్తే 7 తయారవుతుంది? 5కి 2 ప్లస్ చేస్తే 7 అవుతుందా? అవుతుంది కదా. సో 5 అంటే ఎలాగా? 5 అంటే వి. ఓకే. మరి దానికి 2 యాడ్ చేయాలంటే మనకి ఏమొస్తుంది? 2 ఐలు పెడితే 2 వస్తుంది. కాబట్టి ఇలా చేసేసరికి మనకి 7 వచ్చింది. ఓకే. అలాగే మనం 11 చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. 11 ఎలా చేస్తాం? 10 ప్లస్ 1 చేస్తే 11 అవుతుందా లేదా? సో 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రాయొచ్చు, 1 ఈజ్ ఈక్వల్ టు ఐ. చూడండి ఎంత సింపుల్. మనకి ఏ పెద్ద నెంబర్ కావాలనుకున్నా సరే మనం వీటితో తయారు చేసుకోవచ్చు. అలాగే 60 తయారు చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. 60ని ఎలా చేయొచ్చు? 50 ప్లస్ 10 చేయొచ్చు కదా. సో 50 ఈజ్ ఈక్వల్ టు ఎల్, 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇలా ఒకటినొకటి కలుపుకుంటే మనకి ఏ నెంబర్ అయినా వస్తుంది. ఓకే. అలాగే కొన్ని దగ్గరలో మనం మైనస్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9 చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. 9 ఎలా చేయొచ్చు? 10 మైనస్ 1 చేసుకోవచ్చు కదా. సో మరి 10 అంటే ఏంటి? ఎక్స్. ఓకే. -1. సో -1 ఎలా రాయాలి? జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా +1 అంటే మనం రాసుకున్న సింబల్‌కి రైట్ సైడ్ రాయాలన్నమాట.
ప్లస్ చేయాలనుకుంటే రైట్ సైడ్. ఇప్పటి వరకు ప్లస్ చేసినవన్నీ రైట్ సైడే కదా రాసుకున్నాం. అలా కాకుండా మైనస్ చేయాలి అనుకుంటే మెయిన్ సింబల్కి లెఫ్ట్ సైడ్లో ఆ సింబల్ రాసుకోవాలి. సో 1 యొక్క సింబల్ ఏంటి? ఐ. సో ఎక్స్కి రైట్ సైడ్ రాస్తే ప్లస్ అయిపోతుంది, కాబట్టి ఎలా రాసుకోవాలి? లెఫ్ట్ సైడ్ రాసుకోవాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ రాసుకుంటే ఇది ఏమవుతుంది? మైనస్ అని అర్థం. ఓకే. అలాగే 4 ఉందనుకోండి, 4 కూడా ఎలా రాయొచ్చు? 5 మైనస్ 1గా రాసుకోవచ్చు కదా. సో 5 ఈజ్ ఈక్వల్ టు వి, -1 అంటే లెఫ్ట్ సైడ్, ఇది 4. ఇలా అనమాట. సో మనకి ఏ నెంబర్ అయినా సరే మనకు తెలిసిన మన దగ్గర ఉన్న ఈ 7 సింబల్స్తో ఎంత పెద్ద నెంబర్ అయినా సరే రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన దగ్గర ఉన్న 1 to 100 నెంబర్స్ని ఎలా రాసుకోవచ్చో చూద్దాం. ఓకే. 1 అంటే జస్ట్ ఐ, నెక్స్ట్ 2 అంటే ఐ, 3 అంటే III. ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ఐని మనం 3 సార్లు వాడాం కదా. ఎస్. సో సేమ్ సింబల్ని ఎన్నిసార్లు వాడాము? 3 టైమ్స్ వాడాం. 3 టైమ్స్ రిపీట్ చేసాం. ఓకే. ఇంతకు మించి 4 టైమ్స్ రిపీట్ చేయకూడదు. ఏదైనా సింబల్ని మనం రాసేటప్పుడు 3 టైమ్స్ కన్నా మించి రిపీట్ చేయకూడదు. సో మీరు నోట్బుక్స్తో ఆల్రెడీ ఉన్నారు కదా, సో నోట్బుక్లో రాసుకోండి. సేమ్ సింబల్ should not be repeated more than 3 times. ఓకే. తెలుగులో కూడా ఒక సింబల్ని 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు వాడకూడదు అని రాసుకోండి. ఓకే. మనం ఎన్నిసార్లు వాడచ్చు? 3 సార్లు మాత్రమే వాడచ్చు, అంతకుమించి వాడకూడదు. అంటే 4ని కూడా 1 + 1 + 1 4 1 + 4 అలా రాయకూడదు. ఓకే. ఎందుకు? 3 సార్లు మాత్రమే రాయాలి, 4 టైమ్స్ అలాగా రాయకూడదు అనమాట. ఓకే. సో నెక్స్ట్ 4 ఎలా రాసుకోవచ్చు? 5 - 1. 5 అంటే 5. 6 ఈజ్ ఈక్వల్ టు 5 + 1. 7 ఈజ్ ఈక్వల్ టు 5 + 2. 8 ఈజ్ ఈక్వల్ టు 8 + 5 + 3. 9 ఈజ్ ఈక్వల్ టు 10 - 1. 10 ఈజ్ ఈక్వల్ టు 10. And then 11 is equal to 10 + 1, 10 + 2, 10 + 3, 10 + 4, 10 + 5, 10 + 6, 10 + 7, 10 + 8, 10 + 9, 10 + 10. Okay. So 20 అంటే 10 + 10. Next 20 + 1, 20 + 2, 20 + 3, 20 + 4, 20 + 5, 20 + 6, 20 + 7, 20 + 8, 20 + 9, 30. Okay. 30 + 1, 30 + 2, 30 + 3, 30 + 4, 30 + 5, 30 + 6, 30 + 7, 30 + 8, 30 + 9 అండ్ ఫైనలీ 40. సో 40 కూడా 4 ఎక్సెస్ రాయలేదు, చూసారా? ఎందుకు? ఎక్స్ అనేది 3 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అవ్వకూడదు కదా. సో 40ని ఎలా రాయొచ్చు? 50 - 10గా రాయొచ్చు. 40ని ఎలా రాయొచ్చు? 50 - 10. సో 50 ఈజ్ ఈక్వల్ టు L కదా, అందుకే -10 కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ రాసుకున్నారు. ఓకే. And then 40 + 1, 40 + 2, 40 + 3, 40 + 4, 40 + 5, 40 + 6, 40 + 7, 40 + 8, 40 + 9 అండ్ ఫైనలీ 50. 50 ఈజ్ ఈక్వల్ టు L అనమాట. సో స్క్రీన్ పాజ్ చేసి మీరు తొందరగా వెంటనే ఈ నెంబర్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకే. అండ్ దెన్ 50 + 1 చూద్దాం. సో 50 + 1, 50 + 2, 50 + 3, 50 + 4, 50 + 5, 50 + 6, 50 + 7, 50 + 8, 50 + 9 అండ్ ఫైనలీ 60 అంటే 50 + 10 అనమాట. సో 50 అంటే L + 10. ఓకే. సో మళ్ళీ LXని 60గా అనుకుంటే 60 + 1, 60 + 2, 60 + 3, 60 + 4, 60 + 5, 60 + 6, 60 + 7, 60 + 8, 60 + 9, 70. 70 is equal to 50 + 10 + 10. Okay. And 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 and finally 80. 80 is equal to 50 + 10 + 10 + 10. 50 + 30 is equal to 80 అనమాట. అండ్ నెక్స్ట్ 80 + 1, 80 + 2, 80 + 3, 80 + 4, 80 + 5, 80 + 6, 80 + 7, 80 + 8, 80 + 9, 90కి వచ్చేసరికి 80 + 10 కాదు, ఎందుకంటే 80 అనేసరికి 50 + 10 + 10 + 10 ఆల్రెడీ 3 ఎక్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఫోర్త్ ఎక్స్ మనం పెట్టలేము కాబట్టి 90 ఈజ్ ఈక్వల్ టు 100 - 10 అనమాట. సో 100 ఈజ్ ఈక్వల్ టు C -10 అంటే లెఫ్ట్ సైడ్లో ఎక్స్ రాసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. ఓకే. అండ్ దెన్ 91 ఈజ్ ఈక్వల్ టు 90 + 1, 90 + 2, 90 + 3, 90 + 4, 90 + 5, 90 + 6, 90 + 7, 90 + 8,
90 plus 9 and finally 100. 100 is equal to century. So century is C. సో ఇలా మనకైతే రోమన్ నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు వీటిని ఒకసారి రాయడం ప్రాక్టీస్ చేసి ఒక 100ని మీ ఓన్గా థింక్ చేసి రాశారనుకోండి, మీకు ఖచ్చితంగా ఇవైతే వచ్చేస్తాయి. ఓకే, సో మరి 100 తర్వాత కూడా ఇలాగే మనం ఫాలో అవుతూ రాస్తాం. అలాగే 500కి డి అంటున్నాం అండ్ 1000కి ఎం, రైట్. సో 2000 రాయాలనుకుంటే ఎలా రాస్తాము? ఎం ప్లస్ ఎం అంటే 1000 ప్లస్ 1000 అండ్ 3000 రాయాలనుకుంటే 1000 ప్లస్ 1000 ప్లస్ 1000 3000. సో 3000కి అయ్యేసరికల్లా మనము ఈ సేమ్ ఎంని 3 సార్లు ఆల్రెడీ రిపీట్ చేసేసాం, బట్ 4 ఎమ్స్ రాయలేం కదా. సో మరి అప్పుడు ఏదైనా ఒక సొల్యూషన్ అయితే ఉండాలి కదా. సో 4000కి ఏం చేస్తామంటే 4000 రాయాలి అనుకుంటే 4 రాసి పైన బార్ పెట్టాలన్నమాట. సో మనం ఏం రాయకూడదు, 4 ఎమ్ములు ఇలాగా రాయకూడదు, ఎందుకంటే ఏవైనా సేమ్ సింబల్స్ని 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయాలి, 4th టైం మనం రాయకూడదు కదా. సో ఏం చేస్తాం, 4 రాసి బార్ పెడతాం. అలాగే 5000 రాయాలనుకుంటే 5 రాసేసి పైన బార్ రాస్తాం. ఇలా పైన బార్ రాస్తే అర్థం ఏంటంటే ఇది 4000 అని, ఇది 5000 అని. అలాగే 6000 రాయాలనుకుంటే 6 రాసి పైన బార్ పెడతాం అనమాట. అలాగే 7 అన్న 7 రాసి పైన బార్ పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం రోమన్ నెంబర్స్ని అయితే రాస్తాం. ఎవరైతే బేసిక్స్ నేర్చుకుంటున్నారో రోమన్ నెంబర్స్కు వాళ్ళు ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. కానీ ఇంతకు మించి ఈ రోమన్ నెంబర్స్లో ఇంకొంచెం ముందుకెళ్ళారు అనుకోండి, మనం ప్రతి నెంబర్ని తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు 1 కావాలంటే ఐ రాస్తున్నాం, 2 కావాలంటే 2 ఐస్ పెడుతున్నాం, ఇలా తయారు చేసుకుంటున్నాం కదా. అలాంటప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. ఇప్పుడు 8 అంటే 5 ప్లస్ 3 ఎందుకు అనుకోవాలి? 8 అంటే 10 - 2 అని ఎందుకు అనుకోకూడదు? ఓకే, సో 10 - 2 అంటే 10 రాసి దీనికి మైనస్గా 2 రాయాలి కదా. ఇలా కూడా రాయడానికి అవ్వాలి కదా, బట్ ఇలా ఎందుకు రాయట్లేదు? 8 అంటే 5 ప్లస్ 3నే ఎందుకు రాస్తున్నారు, 10 - 2 ఎందుకు రాయట్లేదు? నెక్స్ట్ 9 ఓకే, 10 ఓకే. మళ్ళీ అలాగే మనం చూసుకునేసరికి 19 ఉంది. 19ని 10 ప్లస్ 9గానే ఎందుకు రాస్తున్నారు? 20 - 1గా రాయొచ్చు కదా, అంటే 2 ఎక్స్లు రాసి -1 రాయొచ్చు కదా. ఇలా ఎందుకు రాయట్లేదు కదా. మనకి ఇలా నెంబర్స్ కూడా డౌట్ వస్తుంది, అంటే ఒక నెంబర్కి ఇలా ఎందుకు రాయకూడదు అని. ఇప్పుడు 29 ఉంది, 29ని 20 ప్లస్ 9గానే ఎందుకు రాస్తున్నారు? 30 - 1గా రాయొచ్చు కదా, అంటే 3 ఎక్స్లు పెట్టి ఇది 30, దీనికి -1 ఏంటి, ఇలా, అవునా కదా. సో ఇలా కూడా రాయొచ్చు కదా. అలాగే మన 45 ఉంది, సో 45 కూడా 40 ప్లస్ 5 ఎందుకు రాస్తున్నారు? 50 - 5గా రాయొచ్చు కదా. 50 అంటే ఎల్ కదా, -5 అంటే లెఫ్ట్ సైడ్ వి రాస్తే కూడా ఇలా కూడా అవ్వాలి కదా, ఎందుకు రాయట్లేదు? అలాగే 49 ఉంది, 49 కూడా 50 - 1గా రాయొచ్చు కదా, అవునా కదా. సో 50 - 1 అంటే ఎలా అవుతుంది, ఎల్ -1, ఇలా ఎందుకు రాయట్లేదు? సో ఇవన్నీ కూడా మనకి డౌట్స్ వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఇలా ఎందుకు రాయకూడదో కూడా తెలుసుకోవాలి, అవునా కదా. అలాగే మీరు ఇంకా చూసుకున్నారనుకోండి, ఇందులో కూడా అంటే మన యొక్క 59ని కూడా 60 - 1గా రాయొచ్చు కదా, బట్ రాయట్లేదు కదా. అంటే ఇలా ఎందుకు రాయట్లేదు, మనకైతే డౌట్ వస్తుంది. కాబట్టి ఇలా ఎందుకు రాయకూడదు, అసలు ఏవి తప్పు ఏవి రైట్, ఎలా ఏమి రూల్స్ ఉన్నాయి, ఏ ఫాలో అయితేనే మనం కరెక్ట్గా రాయగలుగుతాం. ఇప్పుడు 99 ఉంది, 99 కూడా 100 - 1గా రాయాలి కదా. 9 = 10 - 1 రాస్తున్నాం, మరి 99 = 100 - 1 రాయొచ్చు కదా, అంటే ఐసి రాయొచ్చు కదా. ఇలా ఎందుకు రాయట్లేదు? ఇలా మీకు డౌట్ వస్తుందా లేదా? సో మరి ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే, ఇదే రోమన్ నెంబర్స్లో ఇంకా అడ్వాన్స్డ్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోని వాచ్ చేయండి. ఓకే, సో become Navodaya preparation classes, especially by Navodayans. Thank you.